ప్రైజ్ ది లార్డ్. మనము చెట్టు మీద ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాము. చూడండి, ఇది మేడి చెట్టు. ఆ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాము. ఆ వ్యక్తి పేరు జక్కయ్య. 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి యథార్థ సంఘటన ఇది. ఒక ట్యాక్స్ కలెక్టర్, ఒక సుంకపు గుత్తదారుడు తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి యేసు ప్రభును చూడాలి అని యేసు ప్రభు కనబడకపోతే చెట్టెక్కి యేసు ప్రభును చూశాడు. యేసు ప్రభు వారు జక్కయ్యను చూశారు. వీళ్ళిద్దరూ కలిసి యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళారు. యేసు ప్రభు ఎదుట జక్కయ్య తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అన్యాయం చేసినటువంటి వారికి 4 అంతలు ధనాన్ని చెల్లించాడు. తన పాపాన్ని విడిచిపెట్టేశాడు. దానికి ప్రతిఫలంగా యేసు ప్రభు వారు జక్కయ్యకి రక్షణ ఇచ్చాడు. అతని ఇంటికి రక్షణ ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు యేసు ప్రభుని నీ ఇంటికి ఆహ్వానించి ఆయన ఎదుట నీ పాపాన్ని ఒప్పుకుంటే ఈరోజు నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ కుటుంబానికి రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రక్షణ ఎప్పుడు వస్తుందో తెలుసా? యేసు ముందు నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, యేసు ముందు నీ పాపాలన్నీ విడిచిపెట్టినప్పుడు నీకు నీ కుటుంబానికి రక్షణ వస్తుంది.